హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. ఇక ఈ వారం మనం రుచి చూడబోతున్నాము మహారాష్ట్ర రాయ్గఢ్ ప్రాంతపు ప్రత్యేక వంటకాల్ని. మరి అక్కడి వంటకాలు, అక్కడి విశేషాలు మనకి పరిచయం చేయడానికి మన సెట్కి వచ్చేసారు ప్రముఖ గారు. సో వారిని ఆహ్వానించేద్దాం. లెట్స్ వెల్కమ్ ప్రముఖ. హాయ్ అనుష. హలో ప్రముఖ, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? సూపర్. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత కలిసి ఆల్మోస్ట్ 3-4 years తర్వాత మీట్ అవుతున్నాము. సేమ్ ప్రొఫెషన్ అయ్యుండి కూడా Yes. మీరు చాలా బిజీ కాబట్టి ఇండియన్ కిచెన్ వంట. సో ప్రతి ఒక్కళ్ళకి ఇది కావాలి. అనుష అంటే బిజీ. ఓకే ఫైన్. సో ప్రముఖ, అసలు కాస్ట్యూమ్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఇద్దరు మంచి పేస్టల్ కలర్స్ తో వచ్చా. నేను ఇంకొంచెం లైట్ కలర్ అయిపోయినట్టు. చాలా బాగున్నా, చాలా బాగున్నా. అవునా? ఓకే సరే. కాదంటే నాకు నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో పరిచయము, ఇక్కడ యాంకరింగ్ ఆ ప్రొఫెషన్ లో మన ఇద్దరం కూడా ఫ్రెండ్స్, కానీ ఇది రాయ్గఢ్ అని నాకు ఎప్పుడూ తెలీదు. రాయ్గఢ్ వంటకాలు, బట్ నేను మాత్రం ఫ్రమ్ తెలంగాణ. ఓకే, సో నువ్వు ఫ్రమ్ తెలంగాణ. సో మనకు నైబర్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు. సో వాళ్ళతో పాటు కలిసి, వాళ్ళ ప్రాపర్ అనమాట అది. సో వాళ్ళతో పాటు కలిసి వెళ్ళటం రాయ్గఢ్కి, అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ చూశాను, దాంతోపాటు వంటలు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి పరిచయం చేసేయాలి అలా ప్రేక్షకులకు అనేసి టకటకా ఇలా వచ్చేసాను. ఓకే, సో అలా రాయ్గఢ్ వంటకాలు నేర్చుకున్నాను. ఓకే, అండ్ నా ఫేస్ చూస్తే కొంచెము అనిపించిందా మీకు? మరాఠీ అమ్మాయిలు కొందరు బెంగాలీ అంటారు, కొందరు మరాఠీ అంటారు. సరే, ఇప్పుడు రాయ్గఢ్ ప్రత్యేక వంటకాల్లో భాగంగా ఫస్ట్ అయితే ఏ రెసిపీ చేసి చూపించు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సగ్గు బియ్యం వడ అన్నమాట. సో ఇది ఏంటంటే మెయిన్ గా ఉపవాసం ఉండి విరమించుకున్నప్పుడు ఇది తింటారు మహారాష్ట్ర సైడ్. ఓకే, సగ్గు బియ్యం వడ. ఓకే, సగ్గు బియ్యం వడకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సాబుదానా వడకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రముఖ ఐటమ్స్ అన్ని వచ్చేసాయి. స్టార్ట్ చేసేద్దాము. ఎస్, ఫస్ట్ ఏం చేద్దాం? 3 hours పాటు నానబెట్టిన సాబ్ధాని. 3 గంటలు నానబెట్టుకోవాలి మినిమం. బౌల్ ఇస్తావా? ఓకే, మిక్సింగ్ బౌల్. అండ్ మనము ఇందులో సాబుదానా వేసేసుకుంటున్నాం, నానబెట్టింది. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఆలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆలు మనకి ఇంకా సన్నగా కావాలంటే మనం గ్రేట్ చేసుకోవాలి. ఓకే, సో అది దీన్ని ఏమంటారు మీరు? తురుమేది అంటారు ఇంట్లో. ఓకే, జనరల్ దగ్గర ఒక్కొక్కటి కదా, అందుకోసమని. సో ఏమంటారు అని అంత స్పెసిఫిక్ గా అడిగా. మీరేమంటారు ప్రముఖ ఇంట్లో? మంజన్ పీట. యా. సో కొంచెం తెలంగాణ అంటే ఉర్దూ చాలా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి చాలా వర్డ్స్ మావి ఉర్దూవే ఉంటాయి అలా అన్నమాట. సో ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. సో నేను చేస్తూ ఉంటాను. ఈలోపు ఏమన్నా స్టవ్ ఆన్ చేసే ప్రాసెస్? అదే చెప్పబోతున్నాను. నువ్వు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి హీట్ చేయి. ఓకే, మొత్తం ఆయిల్? మొత్తం ఆయిల్. యాక్చువల్ డీప్ ఫ్రైకి సరిపడా కావాలి. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసాను. సో మీడియం ఫ్లేమ్ పెట్టేసే ఆయిల్. ఓకే, మీడియం ఫ్లేమ్లో పెట్టేసా. ఓకే, ఈ గ్రేట్ తీసుకో. నేను దీన్ని బాగా కలుపుతూ. సో ఈ లోపు నువ్వు ఒక పని చేస్తావా? ఎస్. దీన్ని కచ్చపచ్చ గ్రైండ్ చేయి, వేయించిన పల్లీలు. ఓకే, సో దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఎస్, కచ్చపచ్చ. ఓకే ఓకే. ఆలోపు సో పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఓకే, కొరియండర్ లీవ్స్, కొత్తిమీర. మధ్య ఇంగ్లీష్ సినిమాలు బాగా కొరియండర్ అంటారు. గరం మసాలా. ఓకే, కావాల్సినంత ఘాటుగా కావాలనుకుంటే అలా. ఓకే, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం టేస్ట్ తగ్గట్టు, నాకు కొంచెం ఎక్కువ ఇష్టం, నా తగ్గట్టు వేస్తాను. ఓకే, అండ్ సాల్ట్. చూడు నేనేం తీసుకుంటున్నా, నాకు కావాల్సినంత. సో ఇదంతా నేను మంచిగా మ్యాష్ చేసుకుంటాను. సరే, నువ్వు అలా కలుపుతూ ఉండు, నేను మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. సో ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నామండి. సో దాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఓకే, పౌడర్ వేస్తే మనకు పంటి కిందికి రాదు కాబట్టి సో మనకి టేస్ట్ అంత ఇది బాగుండదు. అండ్ మీకు పంటి కిందికి కొంచెం కారంగా వస్తుంది చిల్లీ అని అనిపిస్తే గనక మీరు గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చిల్లీస్, పచ్చిమిర్చి చేసుకోవచ్చు.
సో ఇది కూడా ఏంటంటే మనకి క్రంచీగా ఉండడానికి పల్లీలు కూడా మనం ఎక్కువ సేపు మిక్సీ పట్టలేదు, జస్ట్ అంతే. అలా 30 సెకండ్స్ అంతే. జస్ట్ అట్లా. సో ఇది కొంచెం కాగేసింది, ఆయిల్ వేడైపోయింది. ఓకే. ఆయిల్ అనగానే భయం వేస్తుంది. ఎందుకు, ఏమన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా ప్రముఖ ఆయిల్ తోటి? ఎస్, నా చుట్టుపక్కల ఎవరు నేను వంట చేయలేను అనమాట, భయం వేస్తుంటుంది, ఒక తెలియని కాన్షియస్కి వెళ్ళిపోతాను. ఓహో, ఓకే. సో అందుకోసమని ఒకసారి ఇలాగే తప్పిపోయి కింద పడింది. ఇలా తప్పిపోయి నా చేతిలో పడుతుంటే ఇలా నెట్టేసా పోయి సింక్లో పడింది. దేవుని దయవలు ఇప్పటి వరకు ఏం కావాలి. చేతి మీద పడ్డం కంటే సింక్ లో పడ్డం బెటర్ కదా. అసలే ఏమనేది ఆన్ ఎయిర్ ఫేస్, ఆన్ ఎయిర్ హ్యాండ్స్. సో ప్రముఖ మీ ఫ్యామిలీ గురించి చెప్పు. ఫ్యామిలీ గురించి నేను అన్నయ్య ఇద్దరం. సో టామ్ అండ్ జెర్రీ. ఇంకా అత్తగారి ఫ్యామిలీకి వచ్చేసరికి మా ఆయన ఏక్ నిరంజన్, ఒకడే ఒక కొడుకు. అలానే ఆడపడుచుల పోరు లేదైతే. ఆడపడుచుల పోరు ఉంటేనే మంచిగా, అప్పుడు గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు గిఫ్ట్స్ ఎవరికి ఇస్తాం చెప్పు. సో మా ఆయన వాళ్ళ కజిన్స్ ఉన్నారు. ఓకే. సో కాబట్టి ఆ విషయంలో నాకేమీ ఫీలింగ్ లేదు. అండ్ మా ఆయన ఏక్ నిరంజన్ కాబట్టి ఆస్తి పంపకాలలో నొల్లు లేవు. అమ్మో, పెద్ద ప్లానింగే. సో ఇంకేంటంటే అల్లారు ముద్దుగా పెరిగిన అబ్బాయి ఏం కాదు, 4 గుద్దుకుంటూ పెంచారు. ఓకే. సో దాన్ని ఇప్పుడు వడల్లా చేసుకొని ఇందులో వేసేయాలి. ఓకే. చూసావా, మా ఆయన పేరు ఎత్తగానే అసలు ఇక్కడ వేసేస్తున్న విషయం కూడా నేను మర్చిపోయా. అందుకే రౌండ్గా వచ్చింది వడ. ఓకే. సో మా అత్తయ్య మావయ్య, నాకు ఒక పాప. ఎన్ని ఇయర్స్ ఓల్డ్? ఇప్పుడైతే యాక్చువల్లీ 1.5 year అయిపోయింది. ఆ మంత్స్ నాకు గుర్తులేదు, అందుకే ఎన్ని ఇయర్స్ అన్న. మే 2nd వస్తే తనకి 2nd బర్త్డే అనమాట. ఓకే. సో ప్రస్తుతానికి అయితే 1.5 year. 1.5 year. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకుంటే అమ్మ నాకు కమ్మలు పెట్టు అని అంటుంది. సో మాటలు స్టార్ట్ అయినాయి. సో మరి యాంకర్ బిడ్డ అంటే ఏమనుకుంటున్నా, అంత తొందరగా రావాలి కదా, కొంచెం హై ఫ్లేమ్ చేస్తున్నాను. ఓకే. సో అట్లా. సో ఇప్పుడు ఇదేం మధ్యలో హోల్ లేకుండా కదా? ఇది హోల్ లేకుండా, బట్ ఒక దానికి అట్లా హోల్ పెట్టి ఉంచాను. మోస్ట్లీ ఏంటంటే ఇది హోల్ లేకుండానే చేసుకుంటారు. కొందరు ఏంటంటే దీన్ని ఎగ్ షేప్ లో కూడా చేసుకుంటారు, ఓవెల్. సో అయితే పాపకి మాటలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఫుల్ టైం పాస్ అనుకుంటా నీకు. ఇందాక ఒకరు అంటున్నారు అసలు మీరు 21 years అంటే నమ్ముతామండి అనేసి. ఇప్పుడు ఇదంతా అవ్వడానికి రీజన్ ఆమె వెంటబడి పరిగెత్తి. సో అంతే, ఇంకా మదర్హుడ్ ని ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. ఎంజాయ్ చేస్తున్నా. ఓకే. పాప పేరు? పాప పేరు గాత్రీరావు. గాత్రం అంటాం కదా. సో నాకు ఎందుకో తెలియకుండా, నేను క్యారింగ్ ఉన్నప్పుడు నాకు తెలియకుండా బాగా పాటలు పాడాలనిపించింది. ఎప్పుడో నాలో అలాంటి టాలెంట్ ఉందా నాకే తెలియదు. ఏవో రాగాలు. ఎందుకంత సాహసం చేద్దాం అనిపించింది? పక్కన వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలనేసి, లేదంటే అది తిని అని చెప్పేస్తున్నా. ఓకే. సో ఎందుకో అలాంటి రిలేటెడ్ ఏదైనా పేరు పెడదామనేసి. నువ్వు తిరగేస్తావా? ఓకే. ఎస్. గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి. చూడ్డానికి మంచి క్రిస్పీగా ఉన్నాయి అబ్బాయి. ఇవి చాలా బాగుంటాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇది కొంచెం ఇలా స్ట్రెయిన్ అవ్వగానే టిష్యూస్లో వేసుకోవాలి. ఓకే. సో రెడీ అయిపోయాయి సాబుదానా వడ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చాలా మంది అంటారు వంట చేయడం కళ అని, కానీ సర్వ్ చేయడం కూడా చాలా మంచి కళ. ఎందుకంటే చూడడానికి కంటికి ఇంపు కనబడుతున్నాయి కదా, క్రేవింగ్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ సర్వ్ చేయటం ఇది ఆర్ట్, అనుష ఇది ఆర్టిస్ట్. కరెక్ట్. ఇంకా నయం ఆర్టిస్ట్ అన్నావు, డ్రాయింగ్ చేసేవాళ్ళని. అమ్మో వద్దు తల్లి, ఆపు. సో ఫైనల్లీ సాబుదానా వడ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సగ్గు బియ్యం వడకి కావలసిన పదార్థాలు: నూనె, ఉడికించుకున్న బంగాళాదుంప, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, ఉప్పు, సగ్గుబియ్యం. సగ్గుబియ్యం వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఉడికించుకున్న బంగాళాదుంప తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలుపుకోవాలి. వేయించిన పల్లీలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి. తర్వాత చిన్న వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం వడ రెడీ. సాబుదానా
సాబుదానా వడకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ప్రముఖ టేస్ట్ చేసేద్దామా? షూర్. చాలా బాగుంది. నాకైతే నన్ను నేను పొగడకూడదు అని చెప్పాలని ఉంది. నీకు సన్మానం చేస్తా ఎపిసోడ్ తర్వాత, ఓకేనా? తర్వాత ఓకే. కర్రతోడైతే కాదు కదా. లేదు, ఇన్ని రోజులు చేసి పెట్టలేదు. అసలు నిజంగా చాలా బాగా చేసావు. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ, నీకు బయట పానీపూరి తింటావా, చాట్ తింటావా, ఇష్టమా? ఇప్పుడు అదే చేసి పెడతా. చాట్, బఠానీ చాట్. ఓకే, సో అంటే ఇప్పుడు రెగ్యులర్ చాట్కి దీనికి ఏంటి డిఫరెన్స్? ఆల్మోస్ట్ టేస్ట్ అంతా బయట ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే హెల్దీ వే, మనం కొంచెం హైజెనిక్గా చేసుకుంటాం. ఓకే ఫైన్. బఠానీ చాట్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బఠానీ చాట్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రముఖ వచ్చేసాయి అన్ని ఐటమ్స్ అన్ని. ఎస్, స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. దానికన్నా ముందర స్టవ్ ముట్టించేద్దాం. ఓకే. సో పాన్ హీట్ అయితే మనం టకటక స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఆలోపు బౌల్ ఇస్తావా? ఓకే, ఇదిగో బౌల్. యా. అండ్ నేను గ్రేట్ చేసుకుంటాను ఈ ఆలూను, లేదా స్మాష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని స్మాష్ తురుముకోవచ్చు లేదా స్మాష్ చేసుకోవచ్చు. స్మాష్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం పంట కిందికి రావాలి అని అనుకుంటే స్మాష్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఆయిల్, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా? ఓకే, వేసుకోవాలి. వేసేసాయి. ఆయిల్ వేసేసాయి. సో ఆప్షనల్ అనమాట జీరా. సో జీలకర్ర కొందరికి ఇష్టపడతారు, కొందరికి ఇష్టపడరు, కాబట్టి సో మినిమల్గా ఫ్లేమ్ మంచిగా పెడుతున్నాను, హై ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. అది కొంచెం హీట్ అవ్వగానే ఇక్కడ సైడ్కి నేను ఆనియన్స్ వేసేస్తున్నాను, చాప్డ్ ఆనియన్స్. ఓకే, నెక్స్ట్ టమాటో వేయాలి. కొంచెం ఇది అలా పచ్చివాసన లైట్గా వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు. ఓకే, నేనేంటంటే ఇంకొంచెం ఆయిల్ అలా తీసుకొని ఇటు సైడ్కి వేసేసుకొని అటు సైడ్కి టమాటో వేసేసుకుంటాను. ఓకే, సో అప్పుడు మనకి త్వరగా అయిపోతుంది. ఇలా ఇవి వేగిపోతాయి, అది పచ్చివాసన. బేసిక్ ఏంటంటే టొమాటోలో వాటర్ ఉంటాయి కదా, వీటితో కలిపేస్తే మనకు పచ్చివాసన పోదు ఆనియన్స్కి. సో అందుకే సపరేట్గా అలా వేసా. ఇదంతా కూడా అవగాహనతో వచ్చినటువంటి ఐడియాలు, భయంతో కూడిన గౌరవం వల్ల వచ్చిన మర్యాద లాగా. కైండ్ ఆఫ్ అంతే. నేను నాకు భయం ఏంటి అని నేను అనుకుంటున్నాను. యా, డైలాగ్ కరెక్ట్గా యాప్ట్ అయింది. ఓకే, సో అటు ఆనియన్స్ ఇటు టమాటోస్ రెండు వేయించేస్తున్నాయి. నీకు బఠానీతో ఉన్న మెమరీస్ ఏంటి ప్రముఖ? బఠానీ చాట్ చేస్తున్నావు కాబట్టి సెట్లో అందరు నవ్వేస్తారు. చెప్పనా? బఠానీ ఒక మెమోరీ. ఇనుప సామాన్, ప్లాస్టిక్ బొక్కల్, బఠానీ, ఉప్పు బఠానీ, ఇదేనా మెమోరీ. అబ్బా, ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది తెలుసా? సైడ్ బిజినెస్ బాగుంటది కదా నాకు. నిజంగా చిన్నప్పుడు విన్నట్టే ఉంది, బయట వింటుండే. బఠానీ ఇగో ఇలాగే అనుకుంటూ వచ్చేవాళ్ళు. బేసికల్ ఏంటంటే మనకి అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత బుక్స్ తీసేసేవాళ్ళం, ఎవరికైనా ఇచ్చేవాళ్ళం, లేదంటే అమ్మేసేవాళ్ళం కదా. సో నా చిన్నప్పుడు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు కదా, అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను కాబట్టి సమ్మర్ వచ్చిందంటే బఠానీలు వేసుకొని వచ్చేవాళ్ళు. బుక్స్ కోసం ప్లాస్టిక్ వాటికి, ఐరన్ వాటికి బఠానీలు ఇచ్చేవాళ్ళు. ఓకే, బట్ మా ఇంట్లో మాత్రం అలౌడ్ లేదు ఆ బఠానీలు కొనుక్కోవడం. బేసిక్ ఏమైందంటే ఒకసారి అలా ఒక దగ్గర ఆగి ఉన్నప్పుడు అలా వెళ్ళి చేతులు కాళ్ళు ఏం చేతులు కడుక్కోలేదు, అలాగే వచ్చి బఠానీ 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 పెట్టేశాడు. అంతే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకెప్పుడు బఠానీలు జోలికి వెళ్ళలేదు. ఓకే, అది సంగతి అనమాట. అది ఇవి ఫ్రై అయిపోయాయి. ఇది ఫ్రై అయినాయి, కొంచెం మెదుపుతున్నాను. ఓకే, ఎందుకంటే మనకు చాట్లో టమాటో పంట కిందికి రాకుండా బాగుంటుంది అనేసి అలా. సో ఇందులో నేను బఠానీ వేస్తాను. ఓకే, సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే నానబెట్టి ఉడికిస్తే ఇంకా త్వరగా ఉడికిపోద్ది. ఎందుకంటే ఇవి ఎండిపోయిన బఠానీ కదా, డైరెక్ట్ విజిల్స్ పెట్టినా చాలా టైం పడుతుంది. ఓకే, సో రాయగఢ్లో ఫేమస్ వంటకాలు ఏంటి చెప్పు? బేసిక్గా అక్కడ వాళ్ళు ఎక్కువగా తినేదంటే భక్షాలు ఎక్కువగా తింటారు. భక్షాలు అంటే మనకు కూడా కామనే, కాకపోతే ఏంటంటే పరాటా.
ఇప్పుడు మనము ఆలు పరాటా అలా తింటాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెట్, బీట్రూట్ అండ్ క్యాలీఫ్లవర్ ఇవన్నీ గ్రేట్ చేసి ఇలా పచ్చివాసన పోయేదాకా ఇలా చేసుకొని దాంతో పరాటాలు చేసుకుంటారు. ఎంత టేస్టీ ఉంటుందంటే చాలా బాగుంటుంది. అది మాత్రం చాలా ఎక్కువగా తింటారు అన్నమాట వాళ్ళ సైడ్. ఇంకొకటి ఏంటంటే మనం భక్షాలు ఎప్పుడు తింటాం జనరల్గా ఫెస్టివల్స్కి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బ్రేక్ఫాస్ట్కి భక్షాలు తింటారు, బ్రేక్ఫాస్ట్కి సిరా తింటారు, అంటే కేసరి స్వీట్స్. ఓకే, అది నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. నేను కొంచెం వాటర్ పోస్తున్నాను ఎందుకంటే మనకు జ్యూసీగా ఉండాలి కాబట్టి. ఫ్లేమ్ పెద్దగా పెంచవా అనుష? ఓకే. అది బాయిల్డ్ అవుతూ ఉంటుంటది కదా, నేను ఆలోపు గ్రేట్ చేసేస్తాను ఇది. ఓకే. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని మనం తురుమేసుకొని తురుము వేసేస్తున్నాం. అవును, కలుపుతూ ఉంటావా? ఓకే. ఇంకా నీకు బాగా ఏది ఇష్టం అనుష, స్వీటా హాటా? స్వీట్స్ కొంచెం తక్కువే, అంటే చెప్పాయి కదా స్వీట్స్ లో తింటాను కానీ స్వీట్ ఎక్కువ ఉన్నవి తిన్ను. స్వీట్ కంటెంట్ తక్కువ, స్వీట్ కంటెంట్ తక్కువ ఉండాలి, అప్పుడు తింటాను. ఇంకా హాట్ లో అన్ని అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయాం కదా. అవునవును. ఈ డీప్ ఫ్రైస్ అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ తింటున్నాం. బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి మా మదర్ హెల్త్ కాన్షియస్ అన్నమాట. సో మా ఆయన అంటారు అందుకే ఇలా బ్రాయిలర్ కోడి లాగా తయారైనవు. మా ఆయన ఏంటంటే అట్లా ఏం లేదు, అన్ని తింటారా, అన్ని పెట్టేశారు. సో దానివల్ల ఏంటంటే ఆయన చాలా స్ట్రాంగ్ ఉన్నారు, దాని వల్లనే స్ట్రాంగ్ ఉన్నారని తను అనుకుంటారు. నువ్వు అనుకోవా, తను అనుకుంటారని మెన్షన్ చేస్తున్నావు? అంటే అన్ని తినడం వల్ల నేను చెప్తోంది. ఓకే, అలా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అది కూడా కరెక్ట్ తెలుసా. అంటే మన బాడీని అలా మరీ అంత సెన్సిటివ్ గా పెట్టుకోకూడదు అంట, అన్ని అలవాటు చేసేయాలి. మేబీ అది నేను చేస్తుంటా. ఓకే. సో నెక్స్ట్ టైం వేస్తున్నావు? నెక్స్ట్ కారం వేస్తున్నాను. కారం మన కారం తగ్గట్టు, అంటే మనం ఎంత తింటామో దాని తగ్గట్టు నువ్వు కలుపుతూ ఉండవా, లమ్స్ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఓకే. అండ్ ఇందులో కొంచెం కొందరు టమాటా ఇష్టపడరు, అది కూడా ఆప్షనల్. ఎందుకంటే మనకు పులుపుకి ఆల్రెడీ ఇది ఉంది, మనకు చాట్ మసాలా మనకు ఆమ్చూర్ పౌడర్ కలిసి ఉంటుంది కాబట్టి దీంతో చక్కగా పులుపు వచ్చేస్తుంది. చాట్ మసాలా, ఇది చాట్ మసాలా అండ్ ధనియాల పొడి వేస్తున్నాను. నీకు వంట చేస్తూ కబుర్లు చెప్పడం ఇష్టమా, లేకపోతే వంట చేయడం ఇష్టమా? వంట చేస్తూ కబుర్లు చెప్పడం బోరింగ్ ఉండదు కదా, అప్పుడే మన ఇండియన్ కిచెన్ లాగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఓకే, అప్పుడే అదే కదా, దే పెయిన్ నో అన్నట్టు రెండు వస్తాయి. అండ్ అలానే రాయగఢ్ లో విజిటింగ్ ప్లేసెస్ గురించి చెప్పు ప్రముఖ, ఏమేమి చూడొచ్చు? అక్కడ రాజుల కోట ఒకటి ఉంటుంది, ఫోర్ట్, చాలా పెద్దగా చాలా బాగుంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకి గుడులు, అంటే మనకి ఒక్కొక్క సైడ్ డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే గుడులు ఉండే షేప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దానిపైన ఆర్కిటెక్చర్ చాలా బాగుంటాయి. అండ్ అక్కడ వినాయకుల టెంపుల్ అండ్ జగదీశ్వర్ టెంపుల్ చాలా చాలా బాగున్నాయి. అండ్ మస్ట్ అండ్ షుడ్ నువ్వు వెళ్తే అవి చూడు, చాలా బాగుంటాయి. జనరల్గా ఎన్నిసార్లు వెళ్ళావు? నేను ఒకసారి వెళ్ళా, వన్ టైం. జనరల్గా అందరూ షిరిడి అనేసి మనకు గుర్తుండిపోతుంది మహారాష్ట్ర అనగానే. అవును, కానీ ఇవి ఇంకా చాలా బాగుంటాయి. షిరిడీతో పాటుగా వెళ్ళి చూడొచ్చు మీరు హ్యాపీగా. శని సింగాపూర్ అవన్నీ అంటారు కానీ ఇవి చాలా కొత్తగా ఉంటాయి, చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను. ప్రముఖ అయిపోయిందా? యా, అయిపోయింది. స్టవ్ కట్టేసాను, నేను సర్వ్ చేస్తాను. ఓకే. వేడి వేడి బఠానీ చాట్. యా, ఇప్పుడు వర్షం పడితే ఇంకా బాగుంటుంది. జనరల్గా మనకు గుర్తు సమ్మర్ లో వర్షం పడాలంటే కష్టమేమో కొంచెం కదా. ఎస్, సర్వ్ చేశాను. చాట్ జనరల్గా దేంతో బాగుంటుంది అంటే సేవ్, పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని ఇలా మనకు కావాల్సినంత వేసుకుంటూ డన్ ఇచ్చేసాయి. జస్ట్ వెయిట్. ఓకే, బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బఠానీ చాట్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు,
ఉడికించుకున్న బఠానీలు, కారం, ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, సన్నకార పూస, కొత్తిమీర. బఠానీ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బఠానీలు, నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బంగాళాదుంప ముక్కలు వేసి గ్రేట్ చేసి ప్యాన్లో వేసి అందులో కారం, ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పొడి వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి సన్నకార పూస, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే బఠానీ చాట్ రెడీ. బఠానీ చాట్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదా. ప్రముఖ టేస్ట్ చేసేద్దామా? ఎస్, వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు రివ్యూ ఇస్తావని. ఓకే, చాలా బాగుంది. ఇంట్లో ఐ థింక్ ఏదో చాట్ మసాలా అది వేసాం కదా, టేస్ట్ కొంచెం లైట్ పులుపు లాగా బాగుంది. మనకి చాట్ మసాలాలో ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది, అదే పులుపు. చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది నీ వంట? ఎప్పుడో బాగా చేస్తా కదా, అలాగే ఉంది, చాలా టేస్ట్గా. ఓకే, సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేసావు ప్రముఖ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష. సో చూసారు కదండి, సాబుదానా వడ అండ్ అలానే బఠానీ చాట్ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇవాళ ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో రేపు కూడా మరొక 2 రాయ్గఢ్ ప్రత్యేక వంటకాలతోటి నేను ప్రముఖ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.